హాయ్ హలో ఫ్రెండ్స్. గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే గ్రూప్ 2లో సిలబస్ గురించి ఏపీపీఎస్ గ్రూప్ 2 సిలబస్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు సిలబస్ పరంగా చూసుకుంటే పార్ట్ 1 వచ్చేసి భారతదేశ చరిత్ర అనమాట. అయితే భారతదేశ చరిత్రలో ఏ ఏ టాపిక్స్ చదవాలంటే ప్రాచీన చరిత్ర. అందులో వచ్చేసి సింధు లోయ నాగరికత మరియు వేదకాలం నాటి ప్రధాన లక్షణాలు, బౌద్ధం మరియు జైన మతం యొక్క ఆవిర్భావం, మౌర్యుల సామ్రాజ్యం మరియు గుప్త సామ్రాజ్యం, వారి పరిపాలన, సామాజిక, ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తుశిల్పం, సాహిత్యం, హర్షవర్ధనుడు మరియు అతను సాధించిన విజయాలు, ఇవన్నీ ప్రాచీన చరిత్రలో ఈ సబ్ టాపిక్ చదువుకోవాలన్నమాట. తర్వాత వచ్చి మధ్యయుగం చరిత్ర అనమాట. చోళ పరిపాలన వ్యవస్థ, ఢిల్లీ సుల్తాన్లు మరియు మొఘలు సామ్రాజ్యం, వారి పరిపాలన, సామాజిక, ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తవ శిల్పం, భాష మరియు సాహిత్యం, భక్తి మరియు సుఫీ ఉద్యమాలు, శివాజీ మరియు మరాఠా సామ్రాజ్యాలు యొక్క యూరోపియన్ల రాక, ఇవన్నీ చదవాలన్నమాట. ఇవి పార్ట్ 1. ఇవి మొత్తం కలిసి 30 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇంకోటి ఆధునిక చరిత్ర. 1857 తిరుగుబాటు మరియు దాని ప్రభావం, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం, వారి యొక్క ఉత్పాదనం మరియు ఏకీకరణ, పరిపాలన, సామాజిక మరియు సాంస్కృతిక రంగాల్లో మార్పులు, 19 మరియు 20వ శతాబ్దంలో సామాజిక మరియు మతపరమైన సంస్కరణలు, ఉద్యమాలలో భారత భారత జాతీయ ఉద్యమం వివిధ దశలు మరియు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఉద్యమించిన ప్రముఖులు మరియు ఉద్యమాల్లో వారి పాత్ర, దేశంలో స్వతంత్రానంతరం ఏకీకరణ మరియు పునరావాసీకరణ, ఇవన్నమాట. ఇవి భారతదేశ చరిత్రలో 3 టాపిక్లు ఉన్నాయి. వాటిలో సబ్ టాపిక్లు కూడా ఉన్నాయన్నమాట. అవి చూసుకుంటే ఈ పేపర్ వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది. ఇది సెకండ్ వచ్చేసి భూగోళ శాస్త్రం. భూగోళ శాస్త్రంలో సాధారణ మరియు భౌతిక భౌగోళ శాస్త్రం. మన సౌర వ్యవస్థలో భూమి లోపల భాగము, ప్రధాన భూస్వరాలు మరియు వాటి లక్షణాలు, వాతావరణ స్థితి, సముద్రం, నీరు, ఆటుపోట్లు, తరంగాలు, ప్రవాహాలు, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో భూమి వాతావరణం, డ్రైనేజ్ వ్యవస్థ, మృత్తికలు మరియు సహజ వృక్ష సంపద, సహజ ప్రమాదాలు మరియు విపత్తులు మరియు వాటి నిర్వహణ, ఈ సబ్ టాపిక్ అనమాట. భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక భూగోళ శాస్త్రంలో ఆంధ్రప్రదేశ్ యొక్క భూగోళ శాస్త్రం అనమాట. సహజ వనరులు మరియు వాటి పంపిణీ, వ్యవసాయం మరియు వ్యవసాయాధారిత కార్యకలాపాలు, ప్రధాన పరిశ్రమలు మరియు ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు, పంపిణీ, రవాణా, కమ్యూనికేషన్, పర్యటన మరియు వాణిజ్యం. భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క మానవ భూగోళిక శాస్త్రం. మానవ అభివృద్ధి, జనాభా, పట్టణీకరణ మరియు వలసలు, జాతి, తెగ, మతం మరియు భాషా సమూహాలు, ఇవి వచ్చేసి పేపర్ 2 మీద అనమాట. ఇందులో 3 టాపిక్లు ఉంటాయి. 3 టాపిక్ల సబ్ టాపిక్లు కూడా ఉన్నాయి. భారతదేశంలో భౌగోళ శాస్త్రం, తర్వాత ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశంలో రవాణా యొక్క భూగోళ శాస్త్రం వచ్చి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ సొసైటీ. ఇది కొత్తగా ఏర్పడిన పేపర్ అనమాట. ఇది ఇంతకుముందు తెలంగాణలో ఆల్రెడీ ఈ పేపర్ ఉంది, కానీ మన ఏపీలోకి కొత్తగా వచ్చిన పేపర్ అనమాట. ఇది భారతీయ సమాజ నిర్మాణం. సరే, దాంట్లో ఏమేమి సబ్ టాపిక్లు అంటే కుటుంబం, వివాహం, బంధుత్వం, కులము, తెగ, జాతి, మతం మరియు స్త్రీలు, సామాజిక సమస్యల గురించి కూడా, కులతత్వం, మతతత్వం మరియు ప్రాంతీయవాదం, మహిళలపై నేరం, బాలల వేధింపులు మరియు బాల కార్మికులు, యువత, అశాంతి మరియు ఆందోళన. మరి సంక్షేమ యంత్రాంగం అనమాట. ప్రభుత్వాలు, విధానాలు మరియు సంక్షేమ కార్యకలాపాలు, షెడ్యూల్ కులాలు, తెగలు, మైనార్టీలు, బీసీలు, మహిళలు, వికలాంగులు మరియు పిల్లల కొరకు రాజ్యాంగం మరియు చట్టబద్ధమైన నిబంధనలు. ఇప్పటికి 4 పేపర్లు చెప్పుకున్నాము. ప్రతి పేపర్కు 30 మార్క్స్ ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ అంటే ఇది రీజనింగ్ అంటాం కదా మనం, అలాగే 5th పేపర్ అనమాట. ఇది లాజికల్ రీజనింగ్, ప్రకటనలు మరియు ఊహన, ప్రకటనలు మరియు వాదనలు, ప్రకటనలు మరియు తీసుకునే చర్య, తర్వాత మానసిక సామర్థ్యం, సంఖ్యా శ్రేణి, అక్షర శ్రేణి, భిన్న పరీక్ష, కోడింగ్, డీకోడింగ్, రక్త సంబంధాలు, ఆకారాలు మరియు వాటి ఉపవిభాగం సంబంధించిన సమస్యలు, ప్రాథమిక సంఖ్యాశాస్త్రం, సంఖ్యా వ్యవస్థ, ప్రధాన క్రమమే, సగటు, నిష్పత్తి మరియు అనుపాతం, శాతాలు, బారువడ్డీ మరియు చక్రవడ్డీ, కాలమే మరియు పని మరియు కాలం మరియు దూరం, దత్తాంశం, విశ్లేషణ, టేబుల్స్, బారు, రేఖాచిత్రం, లైన్ గ్రాఫింగ్, పై చార్ట్ అన్నమాట. ఇవన్నీ గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమినరీ వచ్చి క్వాలిఫై ఎగ్జామ్ ఉంటుంది. క్వాలిఫై ఎగ్జామ్ కొరకు అనమాట. ప్రతి పేపర్కి 30 మార్క్స్ ఉంటాయి. సో మొత్తం 150 మార్క్స్ ఎగ్జామ్ జరుగుతుంది. 150 నిమిషాల్లో ఉంటుంది టైం. సో ఆల్ ద బెస్ట్ ఫర్ గ్రూప్ 2 ప్రిపరేషన్ కోసం ప్రతి ఒక్క విద్యార్థికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ బుక్ మార్క్ యూట్యూబ్ ఛానల్.